చాలా అంటే చాలా సింపుల్గా వేడి వేడిగా ఇంట్లో పాప్కార్న్ చేసుకోవచ్చు. ఎలాగా అంటారా? చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక స్టవ్ మీద బాగా మందంగా ఉన్నాయి ఏంటంటే కుక్కరే బెస్ట్. కుక్కర్ పెట్టేసుకొని అది కొంచెం వేడి అవ్వనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ వేడి అయిన తర్వాత హైలోనే పెట్టాలి, సిమ్లో కాదు. అది వేడి అయిన తర్వాత ఈ ప్యాకెట్, రెడీమేడ్ ప్యాకెట్ ఏదైతే ఉందో అది కట్ చేసి అందులో ఉన్న ఆయిల్తో పాటు అందులో వేసేసి దాన్ని కొంచెం అటు ఇటుగా స్ప్రెడ్ చేసేసి మూతని విజిల్ పెట్టేలా కాకుండా మనం రివర్స్ పెట్టాలన్నమాట. ఉల్టా పెడతాం కదా, చూడండి ఇలాగనమాట. రివర్స్ పెట్టేసి హై ఫ్లేమ్లోనే పెట్టాలి, మంట పెద్దగానే పెట్టాలన్నమాట స్టవ్ మీద. చూడండి చిట్పట్ 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 అని మూత తీస్తే అన్నీ బయటపడిపోతాయి. అలా ఒక 5 నిమిషాల్లో చిట్పట్ చిట్పట్ అంటే మొత్తం కుక్కర్ నిండిపోయింది అనమాట చక్కగా. అంటే ప్యాకెట్ ఎంత వచ్చిందో అంత చక్కగా నలుగురు అయితే తినేయచ్చు ఆ ప్యాకెట్ని. ఇలా వేడి వేడి పాప్కార్న్ అయితే గుమగుమలాడుతూ వచ్చేసాయి. ఎందుకంటే వర్షం పడుతుంది బయట, 2-3 రోజుల నుంచి ముసురులా పడుతుంది. ఇంకా వేడివేడిగా ఏవో ఇంట్లో తింటూనే ఉంటాం, బట్ ఇది కూడా ఒక అలవాటు కదా. సాయంత్రం కానీ కొంచెం ఏదైనా టీ కాఫీ దానికి ముందుగా తినాలి కొంచెం అని ఎవరికైనా అనిపిస్తుంది. రెడీమేడ్ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా, కరకరలాడుతూ ఉన్నాయి, బాగానే ఉన్నాయి.